ఓహ్ మై గాడ్! ఫస్ట్‌లీ థాంక్స్ టు టెలికామ్ యానిమేషన్ ఫిల్మ్. ఎందుకంటే బ్లూ బాక్స్‌ని ఇంత బ్యూటిఫుల్‌గా యానిమేట్ చేసినందుకు. బికాస్ యాక్చువల్‌గా నేను ట్రైలర్స్, టీజర్స్ చూసినప్పుడు యానిమేషన్ బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాను కానీ, అండ్ ఆర్ట్ స్టైల్ ఇంత కన్సిస్టెంట్‌గా అండ్ కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని అంత బెస్ట్ వేలో పోర్ట్రే చేస్తూ చూపించిన విధానానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్‌గా కూడా మీరు వినే ఉంటారు. బ్లూ బాక్స్ అంటే నాకు ఎంత పిచ్చో నేను ఎన్ని సార్లు మాట్లాడానో. సో, అటువంటి బ్లూ బాక్స్ యానిమే వస్తుందంటే ఎంతో ఎక్సైట్ అయ్యాను. బికాస్ ఒక రొమాన్సు, దాంట్లోనే స్పోర్ట్సు ఈ 2 జనర్‌ని కలిపి ఇంత డిఫరెంట్‌గా అంటే ఎంతో కొత్తగా ఒక స్టోరీ వస్తుందంటే ఎవరికి ఎక్సైట్‌మెంట్ ఉండదు చెప్పండి. బికాస్ ఐ నో ఎన్నో రొమాన్స్ యానిమేస్ ఉన్నాయి, ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి అండ్ అవన్నీ మనం చూసుంటాం, ఎన్నో ఎంజాయ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాటన్నిటికి కూడా సిమిలర్ పాయింట్స్ అండ్ కామన్‌గా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ చూసుకుంటే క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. స్టోరీ ప్రోగ్రెషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చూసే కొంది మీకు ఇంకా ఎక్సైట్‌మెంట్ పెంచుతుందే తప్ప ఎక్కడో కూడా ఒక నార్మల్ షో చూస్తున్న ఫీలింగ్ కలిగించదు. సో, అటువంటి షోని, అటువంటి మాంగాని ఎంతగానో ఇష్టపడ్డ నేను సడెన్‌గా యానిమే వస్తుందంటే దాన్ని బెస్ట్ వేలో చూడాలనుకుంటా. అండ్ స్టూడియో డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. బిఫోర్ మనం ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళే ముందు మీకొక క్వెషన్. ఎలా అనిపించింది చూసుంటే? అండ్ ఎంత బాగా నచ్చింది యాక్చువల్లీ కదా! చాలా బావుంటుంది కదా! వెల్ ఇది చూసినప్పుడు ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ వయ్య. ఎపిసోడ్ 1 డీటెయిల్ రివ్యూలోకి మాట్లాడుకోబోయే ముందు దీని డీటెయిల్స్ కొన్ని మాట్లాడేసుకుందాం. ఇక మనం దీని రిలీజ్ డేట్ విషయానికి వెళ్ళిపోతే అక్టోబర్ 3నే రిలీజ్ అయింది. యెస్, ఇది డండడన్ 2 ఒకే రోజు అనమాట. అండ్ ఇది చూసుకుంటే టోటల్ దీంట్లో 25 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. మీరు వింటుంది నిజమే. అండ్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. 25 ఎపిసోడ్స్ అంటే ఒక క్రేజీ ఎపిసోడ్స్ అనమాట. అండ్ బ్లూ బాక్స్ డిజర్వ్స్ అని చెప్పాలి. ఇక అంతే కాకుండా ఇది మన ఇండియాలో చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో అఫీషియల్‌గా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు క్రంచీరోలో ఉండదు. బికాస్ ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. సో, మీరు అక్కడి నుంచి చూడాల్సి ఉంటుంది. అండ్ అదే డీటెయిల్స్. ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్‌లీ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్ పేసింగ్ తోటైతే అడాప్ట్ చేశారు. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ ఒక మంచి ఎండింగ్ తోటైతే ఇచ్చారు. ఐ మీన్ మాంగాలో కూడా ఎగ్జాక్ట్‌గా అదే ఉంటుందనుకోండి చాప్టర్ 1. సో, దాన్ని మంచి ప్రాపర్ వేలో అయితే అడాప్ట్ చేశారనమాట. అండ్ సమ్ బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. వాటిని నేను స్టిల్ ఫ్రేమ్స్ పెడతారేమో అనుకున్నా. ఏదంటే ఫస్ట్ క్యూజో రిలీజ్ చేశారు చూడండి. చినాత్సు కూర్చొని హెయిర్‌ని అయితే అలా అంటుంది కదా! సో, ఆ సీన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్యూజువల్ అండ్ దాన్ని స్టిల్ ఫ్రేమ్ లాగా చూపిస్తారేమో అనుకున్నా ఇక్కడ చూసుకుంటే. ఎపిసోడ్ 1లోనే ఉంటుందది. బట్ దాన్ని యానిమేట్ చేశారు భయ్యా. అండ్ ఆ సీన్ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఒక స్టిల్ ఫ్రేమ్ లాగే బావుంటుంది. ఇన్‌ఫాక్ట్ దాన్ని యానిమేట్ చేయరు. ఎందుకంటే అంత డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి కలరింగ్‌లో. బట్ దాన్ని కూడా అంత బాగా యానిమేట్ చేయడం నాకు బాగా నచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యా ఆ సీన్ చూసినప్పుడు. అండ్ నాట్ జస్ట్ దట్ త్రూ ఔట్ ద ఎపిసోడ్ మీకు కెమెరా యాంగిల్స్ కావచ్చు, కెమెరా మూవ్‌మెంట్స్ కావచ్చు, పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగించి ఆ కెమెరా మూవ్‌మెంట్స్ కావచ్చు. సో, ప్రతీది బెస్ట్ వేలో అయితే యానిమేట్ చేశారు. ఎస్పెషల్లీ సీజీఐ చాలా అంటే చాలా బావుంది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే ఆర్ట్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. బికాస్ బ్లూ బాక్స్ ఆర్ట్ స్టైల్ తోపుంటుంది. అండ్ దాన్ని ఎంతో బాగా అయితే వీళ్ళు ఇక్కడ యానిమేట్ చేశారని చెప్పుకోవచ్చు. నాకు ఫేసెస్ స్ట్రక్చర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ మన మెయిన్ హీరోది అండ్ హీరోయిన్‌ది. ఇక తర్వాత ఆ కలరింగ్ అండ్ ఆ డిజైనింగ్ విషయానికి వెళ్ళిపోతే అవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా ఫస్ట్‌లో నేను చూసేటప్పుడు నాకు కొన్ని పాతవి గుర్తొచ్చాయనమాట. మంచి మంచి రొమాన్స్. సో, మంచి ఫీల్ అయితే కలిగించింది ఆ క్యారెక్టర్, ఆ కలరింగ్ అవి చూసుకుంటే. ఇక యానిమేషన్ చెప్పినట్టుగా చాలా అంటే చాలా బాగుంది. మంచి మంచి మూమెంట్స్‌లో మంచి మంచి యానిమేషన్ అయితే ఇచ్చారు. అండ్ మిగతా అంతా ఎపిసోడ్ మీకు రెగ్యులర్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి. బట్ ఇక్కడ స్పోర్ట్స్ సీన్ అయితే ఉంటుందన్నమాట. వాటిలో తోపు యానిమేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ రన్నింగ్ స్టైల్ కావచ్చు, దాన్ని యూజ్ చేసిన విధానం కావచ్చు చాలా బాగుంది. దాని విషయానికొస్తే. ఇక అంతే కాకుండా దీంట్లో మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినో రొమాన్స్ యానిమేస్ అంటే మంచి మంచి మ్యూజిక్ వెనకాల ప్లే అవుతూ డైలాగ్స్ చెప్తుంటే గూస్ బంప్స్ రావాలి. అండ్ ఎంతైనా కనెక్ట్ అయిపోవాలి. సో, అదే రేంజ్‌లో మ్యూజిక్ అయితే ఉందన్నమాట. ఎక్కడ తగ్గిపోలేదు. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ 1లోనే 2 రిలీజ్ అయిపోయాయి. చాలా రోజులైంది ఇలాగ ఎపిసోడ్ 1లోనే ఇలా 2 చూసి. ఈ సీజన్‌లో 2 యానిమేస్ స్టార్టింగ్‌లో 'డండడన్' అండ్ ఇది 2 ఇచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే అఫీషియల్ డిస్మ్ అయితే చేశారనమాట. అండ్ ఓపెనింగ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఫ్యాన్ అయిపోయాను భయ్యా. అండ్ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే. డైరెక్షన్ బాగా నచ్చింది ఓపెనింగ్‌ది. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే మై మ్యాన్ ఈవ్
మా ఫేవరెట్ జపనీస్ సింగర్ ఈవ్ నుంచి వచ్చిందని లెట్ మీ టెల్ యూ ఆ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అండ్ ఈవ్ స్టైల్లో బెస్ట్ సాంగ్ని అయితే ఇచ్చాడనమాట బ్లూ బాక్స్ చూసుకుంటే. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం మోస్ట్ ఆఫ్ ద రొమాన్స్ యానిమేస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. బట్ ఇన్నిసార్లు రొమాన్స్ అన్నాగా అని చెప్పి ఇది జస్ట్ రొమాన్స్ యానిమే అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇది జస్ట్ రొమాన్స్ యానిమే కాదు, దీంట్లో స్పోర్ట్స్ చాలా అంటే చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుందనమాట. అది ఏంటో ఎలానో అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే స్టోరీ చూడాల్సిందే. లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 చూసిన ప్రతి ఒక్కడు ఈ సిరీస్ని అయితే డ్రాప్ చేయడు. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ అయితే చూసేస్తాడు. ఎందుకంటే ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోయేలోపు అది కలిగించే ఎగ్జైట్మెంట్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో అది ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 1 చూసి ఎంజాయ్ చేసేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ రివ్యూ. ఈ ఎపిసోడ్ 1 గురించి ఇంకెంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్తే స్పాయిల్ అయిపోతారు. ఆ స్పాయిలర్స్ అస్సలు చెప్పకూడదు. దీని స్టోరీ ఎంత బాగుంటుందో మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోవాలి కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.